స్టూడెంట్ సార్. ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? డియర్ స్టూడెంట్, వాట్ ఇస్ మీ పేరేంటి? తేజస్విని. తేజశ్రీ. తేజస్విని. తేజస్విని. నాకు నీ క్వశ్చన్ సరిగ్గా వినపడట్లేదు, మళ్ళీ అడుగువా. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? ఓ, నా రియల్ లైఫ్ హీరో యాక్చువల్గా నా రియల్ లైఫ్ చాలామంది హీరోస్ ఉన్నారు. యాక్చువల్గా నేను టఫ్ సిచ్యువేషన్స్లో హోప్ లూజ్ అవ్వకుండా బాగా నిలబడే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. నాకు స్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం. మీరు మహేంద్ర సింగ్ ధోని గారి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా కూడా పాజిటివ్గా కామ్గా ఉంటూ దాన్ని డీల్ చేసి మ్యాచెస్ గెలిపిస్తారు విరాట్ కోహ్లీ గారు కానీ. సో నేను జనరల్గా నా లైఫ్లో హీరోస్ అందరూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక చూస్తుంటే లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా మెస్సీ మ్యాచ్ జరిగినప్పుడు లాస్ట్ వరకు పెనల్టీ షూట్అవుట్స్ వరకు అసలు ఎక్స్ట్రీమ్లీ టెన్షన్, ఎవరు గెలుస్తారో తెలియదు. ఆ సిచ్యువేషన్లో కూడా మెస్సీ పెనల్టీ షూట్అవుట్ చేసి ఆ ఫైనల్లో గోల్స్ చేసి కామ్గా గెలిపించారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే క్లచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నాకు చాలా హీరోస్. ఎందుకంటే స్పోర్ట్స్ మనం జనరల్గా గేమే కదా, టీవీలో ఏదో గేమ్ జరుగుతుందని అనుకుంటాం, అది గేమ్ కాదు. స్పోర్ట్స్ నుంచి యాక్చువల్లీ మన లైఫ్లో అదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి. రేపు మీకు స్టూడెంట్స్ కాబట్టి రేపు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జామ్స్లో మీరందరు కాదు కానీ నువ్వు మాత్రం కొంచెం డౌటే ఉంది. సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్న రావచ్చు. రేపు జాబ్ రాకపోవచ్చు, ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవచ్చు, ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ రావచ్చు. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ నుంచి చూసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నా మనము ఆ హోప్ గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే తప్పకుండా రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. సో దాట్స్ మై రియల్ లైఫ్ హీరోస్. యా, థ్యాంక్ యూ. మ్యామ్, మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీనాక్షి మ్యామ్. Present, ma'am. Yes. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో అంటే ఒక సీక్రెట్ చెప్పనా, ఐ హ్యావ్ టు సే దిస్ బికాజ్ అంటే వీ ఆల్ హ్యావ్ సమ్ డౌన్ఫాల్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ even I went through certain things that kind of will bog you down, will tell you that should I give up, what to do, ani, and especially as a woman. Endukante it's not easy to be able to take charge, make your own name. It starts from having inhibitions, then there is a support. You're lucky if you get support from your family, from your friends, and then you come into a workplace trying to make yourself something and be a somebody. I think for me, when it started off, I started my journey from being 20 years old when I got out of my house for the first time. And I will just say that today that I'm standing, it's been 8 years, your hero should be the future version of you. It should be what you like to see yourself 10 years from now. I kid you not, I'm a huge believer of manifestation. When I was 20 years old, sitting right by the window thinking what I want my life to be, this is exactly what I thought my life should be. So no matter what profession, make yourself the hero that you would like to see and look up to that version of you that you want to see and be proud of and say that, you know what, this is what I want to be. So what you are today, imagine what you want to be 5 years from now, and that should be your hero. That will keep you going. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతా ఫ్రంట్ రోనేనా? అక్కడ బ్యాక్ బెంచర్స్కి ఇవ్వరా? మైక్ పంపించండి వెనకాలకి. మై నేమ్ ఈస్ ప్రజ్ఞ. సార్, మీకు ఏ మూవీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వర్కింగ్? ఏ మూవీ? ప్రతి మూవీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అమ్మా. అంటే మీకు ఏది ఎక్సైటింగ్గా అనిపించింది సార్? నేను ఎక్సైటింగ్ మూవీస్ తప్ప వేరే చెయ్య. సో నేను ఎక్సైటింగ్ మూవీ ఉంటేనే స్క్రిప్ట్ ఒప్పుకుంటాను. సో నాకు ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ కానీ చిచోరే కానీ ఇందాక అక్కడ పకడ్ ఖీచ్కే పకడ్
జాతిరత్నాలు కానీ ఇవన్నీ నాకేంటంటే అనుష్క గారితో చేసిన మిస్ శెట్టి కానీ నాకు ప్రతిసారి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది, దీనిలో ఆడియన్స్కి చాలా కొత్తదనం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనిపిస్తేనే నేను ఆ సినిమా అటెంప్ట్ చేస్తాను. సో ఈ సినిమా అనగనగా ఒక రాజు చాలా చాలా ఎక్సైటింగ్ లైన్ అది. సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఒక రైటర్గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను మా టీము చాలా కష్టపడ్డాం అనమాట. మా రైటింగ్ టీం ఇందాక చెప్పినట్టు ఇక్కడే ఉన్నారు, చిన్మయ్ అండ్ ఇంకా మారి రాలేదు ఈరోజు. సో మేమందరూ మాకు చాలా ఛాలెంజింగ్గా ఉండింది ఈ సినిమా. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా పండగ సినిమా, సో ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు. సో దాన్ని బాగా సర్దిద్దుకొని బాగా రాయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. బట్ దాన్ని మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్లో దాన్ని పర్ఫెక్ట్గా సరిదిద్దుకొని అక్కడక్కడ నేను ప్రమోషన్స్లో ఎక్కడైనా కనపడకపోతే ఇట్స్ ఓన్లీ బికాస్ మా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేసుకొని Jan 14th చాలా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అందించబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. Hi sir. Hi Meenakshi ma'am. Good evening Preeti ma'am and Madhavi ma'am. సార్ ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే. నవీన్ అని పిలవండి చాలు. So what was the secret of your energy? Oh my god, your swag. అసలు వాట్ ఈస్ యువర్ నేమ్? Bashita. My name is Bashita. వర్షిత స్మైల్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. BHA Bashita. మీ అందరి స్మైల్, మీ అందరి హ్యాపీనెస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో మీ అందరు ఎంత ఎనర్జీ ఇస్తే నేను నాలో అంత ఎనర్జీ దోచుకొని నేను పర్ఫామ్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ, మై ఆడియన్స్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. I'm big fan of your sense of humor. థ్యాంక్ యూ. అలా ఓపెన్ ఎండెడ్గా వదిలేసావండి వర్షిత క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ నవీన్ సార్. మా కోసం మళ్ళీ సార్ ఎవడరా బాబు? ఎక్కడున్నావు? నాకు కనపడట్లేవు. ఇక్కడ మీ పేరు చెప్పండి. సుహాని. సుహా అని ఏంటి? సుహాని కల్లపెల్లి. సుహా అని పెళ్ళా? మరి సాంగ్ రెడీ అయింది, మరి అది వాడుకో. విమెన్స్ కాలేజ్లో నీకెక్కడ దొరికాడు అసలు పెళ్లి కొడుకు? సుహా అని కల్లపెల్లి. కల్లపెల్లి. మళ్ళీ పెళ్ళి అంటుంది కదా. సరే చేసుకోమా, ఎవడొద్దంటున్నాడు? ఓకే, వాడు ఎవడో ఎక్కడ ఏది మల్లారెడ్డి మెన్స్ కాలేజ్లో ఉన్నాడా? ఓకే. మా కోసం ఒక సాంగ్ పాడరా? నేను డెఫినెట్గా పాడేవాడిని, కానీ ఇందాక మొన్న లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేసి మొత్తం గొంతు పోయింది. కావాలంటే మీనాక్షిని అడగండి. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంత అందంగా ఉందేంటి, హాయ్ డ్రెస్సులు కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హే భాయ్, ఏ కారేమో బెంజీ ప్యారేమో జెన్జీ, స్టోరీ మొదలెట్టేద్దామా. భీమవరం బాలుమా, బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాలుమా, వైరల్ దిరిల్మా. చాలా సుహాని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ బర్త్డే కాబట్టి కేక్